కొంచెం మైదా వేయాలండి. వేసిన తర్వాత పన్నీర్ 3 కేజీలు పంచదార. ఇది 1 లీటర్. ఓకే. కంపెనీ బ్రాండింగ్ ప్రకారం 5 గ్రాములు. మనం సింపుల్గా చెప్పాలంటే ఈస్ట్ అంటే ఈఎస్టీ అంతేనా స్పెల్లింగ్. ఇలా నొక్కామనుకోండి చూడండి, అలా లైట్గా వేసిపోతుంది. అంటే మిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, అంటే దీన్ని మిక్స్లో తీసి బయట వేసేయచ్చు అనమాట. దీనిలో డాల్డా ప్యాకెట్ ఓపెన్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది ఫ్రూట్ పెట్టాలి. ఫ్రూట్ బ్యాట్ కోసం ఊరిని మీకు కలర్ చేయొచ్చు, చేయకూడదు, రెండు చేయొచ్చు. మనం ఇంకా ఇక్కడ అలవాటు ఇక్కడ కొంచెం ఫ్రూట్స్ వేసుకుని సరిపోతుంది. అంటే ఎక్కువ ఎలా ఫ్రూట్ బ్యాట్స్ అని ఖర్చు 3 బ్రెడ్లు వస్తుంది. ఎక్కువ ఎంత అదే 200 330. 330 ఇది ఒక్కొక్క బ్రెడ్ అండి. అది ఫ్రూట్ బ్రెడ్. తీసుకెళ్ళి ఇంకా ట్రైలో పెట్టారు. ఇలాగ షేప్ తీసుకొచ్చి దీన్ని ఓకే, సైజ్ ఇక్కడే మనం పెట్టేసుకుంటావా? 330 గ్రామ్స్. ఓకే, దీని సైజ్ ఇక్కడ పెట్టేసుకోవడం. అది ఇంకా ఉబ్బిపోద్ది. అలా ఉబ్బిపోయి మొత్తం వచ్చేస్తుంది. పైకి వస్తే ప్రాసెస్ అంతా అవుతుంది మనకి. అవును, అది వేస్తాను. అదో ప్రాసెస్ అండి. ఓకే.
ఇది ఎవరి స్టైల్ వాళ్ళది ఇంకా. హౌస్ స్టైల్ వాళ్ళది. ఒక్కొక్క షాప్ ఉన్నదండి, క్లిక్ అవ్వడం కానీ క్వాలిటీ బాగుంటే ఎక్కుతాయండి. ఇలా రోజు సరిపడా కొంచెం కొంచెం చేసుకుంటే క్వాలిటీ పడిపోదండి. అది 3 రోజులు సరిపడా ఒకసారి చేస్తే అనుకోండి, దాన్ని టేస్ట్ మారిపోద్ది, క్వాలిటీ మారిపోద్ది కదా. మనకు కావాల్సిన ఫ్లేమ్ పెట్టుకోవాలమ్మా. రాలేదు ఇంకా. అదే ఆవిడ షాప్ పంపించాను. ఇది 150 వెళ్ళాలండి. ఇది 30 మినిట్స్ పడుతుంది. హీట్ ఎక్కువ ఉంది కదా, హీట్ తగ్గే వరకు కలిపి డోర్ తీసి ఉంచుతాను. వస్తుంది.